హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు రెసిపీ కదంబం. కదంబం అనేది మనం నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా నివేదిస్తాం. సో ఈ కదంబం చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, సరైన కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1/2 కప్పు బియ్యము, 1/4 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పెసరపప్పు, ఈ 3 తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇందులో వాటర్ అనేది 3 కప్పులు వాటర్ వేసానండి. మొత్తం ఈ 3 బియ్యము పప్పులు మొత్తం కలిపి 1 కప్పు అయింది కాబట్టి 1 కప్పుకి 3 కప్పులు వాటర్ వేసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బియ్యము పప్పు బాగా ఉడికిపోయాయి కదా. మనకి కొంచెం ఇలా వాటర్ కన్సిస్టెన్సీగానే ఉండాలి కదంబానికి. తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుని అదే కుక్కర్లో మనం కాయగూరలు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కాకుండా అమ్మవారి ప్రసాదం కాబట్టి ఈ 2 వేయకూడదు. కాయగూరలు మనం ఏమన్నా తీసుకోవచ్చు, మీ ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. కానీ కంపల్సరిగా గుమ్మడికాయ, ఆనపకాయ, ఎర్రదుంపలు ఉండాలి. ఇవి మాత్రం కంపల్సరీ ఉండేలా చూసుకోండి. కాయగూరలు ఏమి వేసాను అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి చూసి మీరు యాడ్ చేసుకోండి. మొత్తం కాయగూరలన్నీ వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉడకడానికి సరిపడా 1 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 1 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, కాయగూరలు ఉడికిపోయాయి. 1 విజిల్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇందులోకి ఇందాక మనం ఉడకబెట్టిన బియ్యము పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూను సాంబార్ పొడి అనేది వేసుకోవాలి. తర్వాత కారం 1/2 స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే ఇందాక కూరగాయల్లో నేను పచ్చిమిరకాయలు 2 వేసాను కదా. మొత్తం కర్రీకి ఈ కారం అలా సరిపోతుందన్నమాట. తర్వాత ఇందులోకి నేను 1/4 కప్ చింతపండు రసాన్ని వేసాను. ఈ చింతపండు రసం బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత 5 to 10 మినిట్స్ ఉడకాలి. లాస్ట్లో ఈ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కలిపేసిన తర్వాత ఇందులోకి మనం పోపు పెట్టుకోవాలి. ఈ పోపుకి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా పోపు వేగిన తర్వాత ఇందాక మనం రైస్ ఉంది కదా, ఆ రైస్లోకి ఈ పోపుని వేసుకొని కలిపేసుకుని అమ్మవారికి ప్రసాదంగా నివేదించుకోవడమే. ఈ రెసిపీని లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మనం ట్రై చేయొచ్చు, హెల్దీ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.